మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు కదా. ఏమని? రాహుల్ గాంధీ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే, అందుకని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏపీలో ఈ ఓటు చోరీ గురించి మాట్లాడట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా. అయితే దీనికి కౌంటర్గా మరి ఎంపీ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఎలక్షన్లో లాస్ట్ టైం ఓడిపోయారో అప్పటి నుంచి మీ మైండ్ సెట్ ఏందనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మరి ఒకటి అర్థం చేసుకోవాలా, ఇప్పుడు ఓట్లు చోరీ జరిగింది అంటే దీనికి మెయిన్ కారణం ఎవరు ఉంటారు? ఎలక్షన్ కమిషనే కదా అయ్యేది. ఎలక్షన్ కమిషన్ లేదంటే అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. సో వీళ్ళిద్దరి మధ్యలోనే జరిగింది. అంతేగాని మీరు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అనకుండా, ఎలక్షన్ కమిషన్ బీజేపీని అనకుండా ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ఎలా అంటారు? సో మరి రాహుల్ గాంధీ గారు మరి ఇది ఓటు చోరీ చేసినట్టయితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు కదా. సో మరి ఈయన బాధ్యతలను పట్టుకొని మీరు అంటున్నారు కానీ చేసిన వాళ్ళని మీరు అనట్లేదు. సో ఒకసారి దీని గురించి ఆలోచించుకోవాలా. దాని తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్లో పార్టీలోనే భాగం అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో భాగం అయితే మరి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తారో, అక్కడ మరి పార్టీ రావడానికి ఎలా సహకరిస్తారో అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో మరి దాంతోపాటు ఇంకో విషయం ఏమంటున్నారు అంటే, సో మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే, ఏదన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే ఇది రాహుల్ గాంధీ గారు పక్కన సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది లాస్ట్ టైం ఇది మీకు జరగవచ్చు, లేదంటే ఇంకా రాహుల్ గాంధీ గారు జరగవచ్చు, లేదంటే ఇంకెవరికైనా సరే ఇటువంటి సిచ్యువేషన్ జరగవచ్చు. ఎలక్షన్ కమిషన్ వల్ల ఓటు చోరీ జరిగి ఇంకా అంత అంత ఇంకో పక్క చూసుకుంటే కేజ్రీవాల్ గారికి జరిగింది, దాని తర్వాత మీకు జరిగింది, దాని తర్వాత ఇంకా రాహుల్ గాంధీ గారికి జరిగింది. సో ఇలాగా మరి కొంతమంది లాస్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకమాల పోరాడాల్సి ఉంటుంది. మరి ఈ పోరాటంలో మీరు కూడా భాగం ఉంటే రేపు విజయవాడలో ర్యాలీ ఉంది, దాంట్లో కూడా మీరు పాల్గొనండి అని చెప్పేసి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.